హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ప్లేస్లో యూనివర్సల్ హెల్త్ సిస్టమ్ అంటూ ఒకటి తీసుకొచ్చింది. దాని ప్రకారం ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ, అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ది కలిపి ఒకటిగా తీసుకురావటం, ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇది మొత్తం కూడా అప్పచెప్తారు. ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారానే డాక్టర్లకి, హాస్పిటళ్ళకి డబ్బులు 15 రోజులకు ఒకసారి పే చేసేస్తాము అన్నటువంటి పాయింట్ చెప్తోంది ప్రభుత్వం. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అన్నటువంటి పేరు పెట్టింది. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది బిలో పావర్టీ అనేది కాకుండా అందరికీ వర్తింపజేస్తాము అని చెప్తున్నారు. అంటే ఎవరికైనా సరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి ఈ స్కీమ్ వర్తింపజేస్తాము అని చెప్తున్నారు. చెప్తూ ఉన్నప్పుడు ఇందులో ఆయుష్మాన్ భారత్ అనేది ఎప్పటి నుంచో ఉంది, అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కేంద్రానివి. ఇప్పుడు దానికి లింకప్ చేసి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని చెప్పి ఒక పేరు, సరే ఎన్టీ రామారావు పేరు పెట్టుకుంటారు రాష్ట్రంలో. అలా చేయటం వల్ల ఏమైపోతుందంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఏవైతే ఈ బిల్లులు చెల్లించేటువంటి దాన్ని అంటే టైఅప్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పెట్టుకుంటారు. ఇన్సూరెన్స్ కంపెనీలతో ఈ హాస్పిటల్ వాళ్ళు క్లెయిమ్ చేయాలి అంటే కనుక సరే ఒక సిస్టమ్ అయితే ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏంటంటే అంత సులభంగానే వెంటనే వాళ్ళు ఆసుపత్రి వాళ్ళు ఏమన్నా తప్పుడు బిల్లులు పెట్టినా కూడా, లేని జబ్బులు ఉన్నట్టు అవన్నీ పెడితే కూడా వాళ్ళ దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. దాన్ని కన్సల్టింగ్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర. అవన్నీ వాళ్ళు ఎక్స్రేలు అవన్నీ చెక్ చేసి నిజంగా జబ్బు ఉందా లేదా అనేటువంటి నిర్ధారణ చేసిన తర్వాతనే నిధులు వాళ్ళు రిలీజ్ చేస్తారు. కొంత సిస్టమ్ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మిస్యూజ్ జరగదు అని చెప్పలేము, జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది అటు ఇన్సూరెన్స్ కంపెనీ, ఇటు ప్రైవేట్ హాస్పిటల్ బాగుపడే ప్రోగ్రామే ఇది. నో డౌట్ దాంట్లో. ఎందుకంటే 25 లక్షల వరకు ప్రతి సంవత్సరము ప్రతి పౌరుడికి వర్తింపజేసే విధంగా దీన్ని అమలు చేయబోతున్నారు. సరే, అందులో ఏదో పెద్ద జర్నలిస్టులను కూడా కలుపుతాము అంటే, జర్నలిస్ట్ అసలు ప్రతి పౌరుడు అన్నప్పుడు జర్నలిస్ట్ కూడా ప్రతి పౌరుడే కదా, ప్రత్యేకించి కలపాల్సిన అవసరం ఏముంటుంది. అందరికీ వస్తుంది కాదు, 4.5 కోట్ల మందికి వస్తుంది అని చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి కూడా. చెప్పినప్పుడు అమలు చేసే విషయంలో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే దాదాపు 15 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం 10 లక్షల వరకే రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసేటువంటి పరిస్థితి వస్తుందేమో. యాడ్ చేసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ చేసుకున్నప్పుడు ఎలా అగ్రిమెంట్ ఉంటుంది వాళ్ళతో, రేపు ఏ విధంగా దేన్ని బేస్ చేసుకుని అగ్రిమెంట్ చేసుకుంటారు అంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేస్తారు అనుకుందాం. ఇప్పుడు 25 లక్షలకు మనకు ఈ సంవత్సరం ఇన్సూరెన్స్, ఆ ప్రీమియం ఉంటుంది. ఆ ప్రీమియం అనేది ఇక ప్రజలు కట్టకుండా ప్రభుత్వమే కడుతుంది ఆ ప్రీమియాన్ని వాళ్ళకి. అయితే ఎవరు క్లెయిమ్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా ఎవ్రీ ఇయర్ మళ్ళీ ప్రీమియం కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకసారి అంటే నాకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా, జర్నలిస్టులకు కూడా ఇలాంటి స్కీమ్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ స్కీమ్ పెట్టాడు, ఎంప్లాయీస్కు జర్నలిస్టులకు కలిపి. అప్పుడు ఆ కమిటీ వేసి ఎలా ఉంటే బాగుంటుంది దీని మీద అని చెప్పి ఎన్జిఓల తరఫున అశోక్ బాబు, జర్నలిస్టుల తరఫున నేను ఆ కమిటీలో ఉన్నా, హెల్త్ మినిస్టరు. మేము ముగ్గురు కూర్చొని దాని మీద చర్చ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి, సార్ ఎన్ని చెప్పినా కూడా మిస్యూజ్ జరుగుతుంది, ఇక్కడ ప్రత్యేకించి
మామూలుగా ఉన్నటువంటి ఎన్జిఓలకు ఏదైతే హాస్పిటల్ ఖర్చులు భరించేటువంటిది ఏదైతే ఉందో అందులోనే పెద్ద ఎత్తున మిస్యూజ్ జరిగింది. ఇలా ఇలా చేస్తారు వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీలు చేస్తాయి, డాక్టర్లు కూడా చేస్తారు అని చెప్పారు. చెప్పినప్పుడు అలా అలా కొన్ని జబ్బులను అందులోంచి తీసేయాలన్నారు. ఇప్పుడు సపోజ్ పంటికి సంబంధించి మెయిన్ అదే, ఆ పంటికి సంబంధించి తీసేసాము. అప్పుడు కారణం ఏంటంటే కొత్తగా పళ్ళు పెట్టుకున్నట్టు, ఒక పండు ఊడిపోయినట్టు, అవి ఊడిపోకపోయినా ఊడిపోయినట్టు, తర్వాత మొత్తం పనులన్నీ ఊడిపోయినట్టు, ఒక్కొక్క దానికి 50,000 అట్లా పెట్టి అప్పట్లోనే అలా కేవలము 150 కోట్లు మిస్యూజ్ జరిగిందని చెప్పాడు ఆయన. రూపాయి 2 రూపాయలు కాదు, ఎన్జిఓల దాంట్లో 150 కోట్లు మిస్యూజ్ జరిగింది. దాని రికవరీ కోసం అని చెప్పి అందరికి నోటీసులు ఇచ్చినాము. అలా ఈ విధంగా క్లెయిమ్ చేశారు వాళ్ళందరూ, ఏమి లేకపోయినా కూడా. కంటికి సంబంధించి ఆపరేషన్ కాకపోయినా ఆపరేషన్ అయినట్టు ఇవన్నీ చేసుకున్నారు అని చెప్పి చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. అప్పుడు మేము కొన్ని తీసేసాం, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి మిస్యూజ్ అవుతుందని నేను చాలా అభ్యంతరం చెప్పాను. ఎందుకు అవి తీసేయండి. ఇప్పుడు అది పన్ను ఊడిపోతే పన్ను పెట్టుకోవడం లగ్జరీ కింద వస్తుంది. ఏంటి ఎమర్జెన్సీ ఏముంది అందులో? నీడేముంది? నీకు కావాల్సింటే పెట్టుకుంటావు, లేదు. కంటికి కాంట్రాక్ట్స్ వస్తాయి, తీర్చుకో, లేకపోతే పెట్టుకో, దానికి చెల్లించాల్సిన అవసరం ఏముంది? ఇట్లాంటివి కొన్ని వద్దన్నారు. ఇప్పుడు కూడా మామూలుగా ఉన్నటువంటి హెల్త్ స్కీము కంటే ఇప్పుడు ఇందులో కూడా కొన్ని తీసేస్తారు. కొన్ని అనుకుంటున్నాం, ఎందుకంటే రేపు అగ్రిమెంట్ అయినప్పుడు తెలుస్తుంది, తీసేస్తారు. కొన్ని ఈ డబ్బులకు వర్తించవు అని తీసేస్తారు, ఖచ్చితంగా తీసేస్తారు. తీసేసి కొన్నే పెడతారు. కొన్నే పెట్టినప్పుడు ఏంటంటే సపోజ్ పెద్దవి ఉన్నాయి, హార్ట్ ఆపరేషను, క్యాన్సరు, లివరు, ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద జబ్బులు ఉన్నటువంటి వాటికి ఉపయోగకరంగా ఉండొచ్చు, అవి తీసేయడానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఉన్నత వర్గాలంటే సరే వాడు ఎలాగో క్లెయిమ్ చేసుకోరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేనేం భావిస్తున్నానంటే అందరికీ అంటున్నప్పటికి కూడా తనకు కావాలన్నా వద్దా అనేది రేపు పొద్దున ఆన్లైన్లో వదిలేసి మీరు కావాలనుకుంటే మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పి అడుగుతారు. అలా అడగకపోతే ఏమవుతుందంటే ఇక్కడ 4.5 కోట్ల మంది ఉన్నారనుకోండి, 4.5 కోట్ల మంది రిజిస్టర్ చేసుకోవాలి. కొంతమంది ఉన్నత వర్గాలు మాకు అవసరం లేకపోయా అని చెప్పి వద్దనుకుంటారు అని అనుకుందాం. కనీసం 1 కోటి మంది అయినా వద్దనుకోవాలి. అలా పెట్టకపోతే ఏమైపోతుంది? అందరికీ ఆటోమేటిక్గా వర్తింపజేస్తే జనాభా ప్రాతిపదికన తీసుకొని ఆ డబ్బు ప్రీమియం అనేది వాళ్ళకి చెల్లించాల్సి వస్తుంది, కేంద్రం కానీ రాష్ట్రం కానీ, ఇది ఇన్సూరెన్స్ కంపెనీలు. రేపు పొద్దున ఇప్పుడు నేను ఇందాక చెప్పాను జర్నలిస్ట్ స్కీము, అది ఎంప్లాయీస్ బాగా ఉపయోగించుకున్నారు, కానీ జర్నలిస్ట్ స్కీమ్ కింద వచ్చేసరికి సంవత్సరం ఏదైనా రివ్యూ జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీకి ఏమో దాదాపు 1,200 రూపాయలు డబ్బు కట్టారు. 30,000 మంది జర్నలిస్టులు ఉంటే 30,000 మంది అందులో 25,000 మంది చేరారు. కానీ క్లెయిమ్ చేసుకుంది మాత్రము కేవలం 2,000 మంది. కేవలం 2,000 మంది ఈ ఇయర్ అయిపోయేసరికి. అంటే 23,000 మంది క్లెయిమే చేయలేదు, కానీ ప్రీమియం మాత్రం కట్టాల్సి వచ్చింది. అంటే లక్షల రూపాయలు వాళ్ళకి ఊరికి ఇన్సూరెన్స్ కంపెనీకి ఫ్రీగా ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందువల్ల ఏంటంటే నిజంగా ఎవరికి అవసరం ఉందో వాళ్ళు మీరు సపోజ్ నాకు డబ్బులు ఉన్నాయి, నేను ఖచ్చితంగా ఇందులో చేరచ్చు, దాన్ని ఉపయోగించుకుంటాడు. ఏ డబ్బులు ఉండవు, లేకపోతే ఉన్నత వర్గాల వాళ్ళు అసలు అది వద్దనుకుంటారు. వాళ్ళకు వేలు ప్రీమియం కట్టాలంటే అదంతా ఇన్సూరెన్స్ కంపెనీలు బాగుపడడానికి తప్ప, అలాగే హాస్పిటల్ కూడా బాగుపడతాయి, ప్రైవేట్ హాస్పిటల్ కూడా. ఆడ ఏం చేస్తాడు? వాళ్ళ దగ్గర పోయి అయ్యా బాబు మా దగ్గర అడ్మిట్ అయినట్టు, ఏదో స్నేహితమో బంధువులో చుట్టాలు ఉంటారు, ఎందుకు వాళ్ళే హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళ జబ్బులు రాకపోయినా జబ్బులు అయినట్టు హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి బిల్లు క్లెయిమ్ చేశారు అనుకోండి, అప్పుడు
అట్లా కూడా ఛాన్స్ ఉంటుంది. అందువల్ల దీన్ని అరికట్టడానికి ఎప్పుడు విజిలెన్స్ అనేది ఒకటి ఉండాలి. నిరంతరము ఒకటి పని చేస్తూ ఉండాలి. ఏం జరుగుతుంది ఏంటి అని వెరిఫై చేయడానికి. అలాగే ప్రజలు కూడా సహకరించాలి. ఒక ఒక మంచి స్కీమ్ వస్తూ ఉన్నప్పుడు ఒక సంవత్సరానికి 25 లక్షల రూపాయలు నీకు బెనిఫిట్ వస్తున్నదంటే, నువ్వు ఏదైనా హాస్పిటల్ పాలైతే కనుక నీకు నీ ఫ్యామిలీ మొత్తానికి దానికి నువ్వు మిస్యూజ్ చేయకుండా, మనం కూడా మిస్యూజ్ చేయకూడదు, మనం ఉన్న విషయాలే చెప్పాలి, మనకు అవసరమైతే మనం రిజిస్టర్ చేసుకోవాలి, లేదంటే చేసుకోకూడదు అనేది వాళ్ళకు కూడా రావాలి. మరి అలా ప్లానింగ్లో ఎలా చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు 25 లక్షలు అనేది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్గా, ఇండివిజువల్? కానీ ఫ్యామిలీ అని చెప్పాడు. ఫ్యామిలీ అంటే మనం నలుగురు ఉంటాం అనుకో, మరి నలుగురు అంటే ఎలా తీసుకుంటారు? ఇట్లా ఉద్యోగస్తులు ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు, తర్వాత అందరికీ ఉంటారు. పెళ్ళి అయితే కుటుంబం వేరే వేరే కింద తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఒకే ఇంట్లో ఉంటారు అనుకోండి, అప్పుడేంటి? ఇవన్నీ చూడాలి మరి ఎలా వర్కౌట్ చేస్తారని. స్కీమ్ అయితే మంచిగానే ఉంటుంది, ఎందుకంటే పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు తట్టుకోగలుగుతారు. ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లులు ఎలా వేస్తున్నారంటే మనం ఊహించలేం కదా. అసలు అడుగు పెట్టాలంటేనే భయం వస్తుంది. ఇక్కడ అవసరం లేకపోయినా కూడా నీకు యాంజియోగ్రామ్ చేయాలంటారు. నేను కార్పొరేట్ ఆసుపత్రిలో నాకు కోపం వచ్చి, దేనికి చేస్తారు చెప్పండి అంటే, లేదు చేసుకుని రావాల్సిందే, చేయాల్సిందే, మీకు అడ్మిట్ కావాలి రేపగా అండి అంటారు. అంటే నేను వేరే హాస్పిటల్కి పోయినా, వాళ్ళు చెక్ చేసి అవసరమే లేదన్నారు. మీరు చెప్పండి, నాకే జరిగింది ఎట్లా అంటే ఏం చేస్తారు? భయపెట్టిస్తారు. యాంజియోగ్రామ్ చేసుకోవాలంటారు. యాంజియోగ్రామ్ బిల్లు ₹1,00,000 అవుతుంది. ఊరికనే ఒక 24 గంటలు ₹1,00,000 అవుతుంది చేస్తే. అక్కడ వేరే చోటుకి వెళ్తే వాళ్ళన్ని టెస్ట్లు వేసి ఏం అవసరం లేదన్న. ఇప్పటి వరకు మళ్ళీ అవసరమే రాలేదు. మరి 4 సంవత్సరాలైంది. ఇంకేం చెప్పాలి చెప్పండి? అట్లా జరుగుతాయి, అట్లా అవకాశాలు ఉంటాయి. బయట ఇచ్చేస్తారు. కాబట్టి దాన్ని ఎలా చెక్ చేయాలి, ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్ ఇప్పుడు ఎన్ని చెప్పినా కార్పొరేట్ హాస్పిటల్కి పండగే. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి పండగే. క్లెయిమ్ ఎవరైతే చేయరో ఆ డబ్బులన్నీ మిగిలిపోయినట్టే కదా ఇన్సూరెన్స్ కంపెనీకి. సరే, కంపెనీ లాభాల్లోకి వెళ్తే దానికి సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళే హ్యాపీగా ఉండొచ్చేమో కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు. కానీ ప్రభుత్వ నిధులు అయితే ప్రజాధనమే కదా అది కూడా. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినా, కేంద్రం చెల్లించినా ప్రజాధనమే కదా అది. ఆ ప్రజాధనం అన్నది ఖచ్చితంగా మిస్యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నాను. మిస్యూజ్ కాకుండా ఎలాంటి సిస్టమ్ ఏర్పాటు చేస్తారో చూడాలి. రైట్. ఇవాళ ఏదైతే మెడికల్ కళాశాల, జిల్లాకు ఒక మెడికల్ కళాశాలని ఇస్తున్న దాన్ని రాష్ట్రంలో పెట్టడం కోసం జిల్లాలని కూడా 2 చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే అప్పుడు 4 మెడికల్ కళాశాలలు స్టార్ట్ అయితే ఇంకో 10 అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే, ఆ 10 ఇప్పుడు పీపీపీ ప్రాతిపదికన ఇస్తామని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఒకటి ఏంటంటే, ప్రభుత్వ పరంగా నిర్వహించే పరిస్థితి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మిస్యూజ్ ఎక్కువ అవుతుంది, నో డౌట్. పీపీ కింద ఇవ్వడమే బెస్ట్. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో ఏమైపోతుందంటే భయం ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు జాగ్రత్తగా హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా పనిచేస్తున్నాయో, ఏ విధంగా ఉన్నాయో. ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత దారుణంగా ఉన్నాయి. ప్రతి ఒక్క డాక్టర్లు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో పోయి, చట్టం ఉన్నా కూడా అనఫిషియల్గా పోయి అక్కడ పనిచేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి మొన్ననే ఒక ఇష్యూ, ఒక అనంతపురంలో జర్నలిస్టు ఒక హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే, ఆ ప్రైవేట్ పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నాడు అతను, మళ్ళీ గవర్నమెంట్ డాక్టర్. అక్కడికి పేషెంట్ వెళ్తే ఇక్కడ వసతులన్నీ సరిగా లేవు, మిషనరీ సరిగా పనిచేయలేదు, నువ్వు వెళ్ళి ఆ హాస్పిటల్ అడ్మిట్ కా అని చెప్పి అతన్ని అక్కడికి రెఫర్ చేసి, ఇతనే అక్కడ పోయి ఆపరేషన్ చేసి అక్కడ ₹2,00,000 బిల్ వేశారు. ఇక్కడ ఫ్రీగా జరగాల్సింది అక్కడ ₹2,00,000 బిల్ వేశారు. మరి అలాంటి పరిస్థితుల్లో
ఏం చెప్పాలి ఇంకా మనము? ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉంటాయి అన్నది ఏం చెప్పాలి? మెడికల్ కాలేజీలు అయినా కూడా ప్రభుత్వ పరంగా నిర్వహిస్తే ఎలా ఉంటాయి అన్నది. సరే, ప్రభుత్వ పరంగా కాలేజీలు నడిపితే ఫీజులు తగ్గుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ కోటా కింద రాగలిగితే మంచిగా చదువుకుంటారు. లేకపోతే ఇవాళ లక్షలు వెళ్ళిపోయి కోట్లలోకి వెళ్ళిపోయింది డొనేషన్స్. మరి రేపొద్దున ఈ పీపీ కింద చేరితే వాళ్ళు మేనేజ్మెంట్ కోటా పెట్టుకొని దాన్ని అమ్ముకునే పరిస్థితి కూడా వస్తుంది. మళ్ళీ దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు వీళ్ళు? రేపు గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ రెండు కలిపి పనిచేస్తూ ఉన్నప్పుడు కంట్రోల్ చేయగలుగుతారా? అంత సాధ్యమవుతుందా? ఎందుకు అంటే ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు పార్టీ ఫండ్ ఈ ఫండ్ ఆ ఫండ్ ఆఫర్ చేస్తారు. ఆ బలహీనతను సొమ్ము చేసుకుంటారు. నో డౌట్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందులో ఏమి సందేహించాల్సిన పని లేదు. ప్రభుత్వ పరంగా ఏమో కొన్ని ఇబ్బందులు ఇలా ఉన్నాయి, ప్రైవేట్ పరంగా పోతే అలా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా దోపిడీ అయితే మాత్రం ఆగదు. రైట్. తాజాగా చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది సోషల్ మీడియా అనేటటువంటిది దుష్ప్రచారానికి ఎక్కువ వేదిక అవుతుంది. దాన్ని కట్టడి చేయడానికి ఒక చట్టం తీసుకురావడానికి ఒక 4 మంత్రులతో ఉపసంఘం వేశారు. అందులో దుష్ప్రచారాన్ని కంట్రోల్ చేసేందుకు ఒక చట్టాన్ని తీసుకొస్తామంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? చట్టం ఏం చట్టం చేయగలుగుతాడు? ఇక్కడ యూట్యూబ్ యాజమాన్యము అలౌ చేస్తున్నది. ఇతను ఒక తప్పుడు వార్త అందులో పెట్టాడు. లేకపోతే ఎక్కడో వేరే దేశంలో ఉండేది తీసుకొచ్చి విజువల్ తీసుకొచ్చి ఇక్కడ ఉంది అని పెడతాడు. ఏం చేస్తాడు? అన్ని తప్పులు చేస్తాడు అనుకుంటాము. అది యూట్యూబ్ వల్ల అయిపోయింది, ప్రసారం అయిపోయిన తర్వాత ఇతను అలాంటి తప్పుడు చేశాడు అనేటువంటిది నువ్వు దానికి చట్టం ఏం అవసరం లేదు. ఉన్న చట్టాలు చాలు. ఈ విధంగా మిస్గైడ్ చేస్తున్నాడు, తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి ఆ విజువల్ను అసలు అది ఎక్కడిది అనే దాని మీద ఎంక్వైరీ అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే చెప్పాల్సి వస్తుంది కోర్టులో. దొరికిపోతాడు. దాంట్లో ఏం దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. ఉన్న చట్టాలలో దొరికిపోతారు. కాకపోతే ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ కూటమికి సంబంధించిన 3 మంత్రులు ఉండే విధంగా వేశారు. అంటే బీజేపీ నుంచి ఉన్నాడు, జనసేన నుంచి ఉన్నారు, తెలుగుదేశం నుంచి ఉన్నారు. వీళ్ళు ఏమిటరా అంటే ఈ కమిటీ కొన్ని అంటే ఎలా దాన్ని అరికట్టాలా అనే దాని మీద ఒక నివేదిక ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకొని తర్వాత చట్టం చేయబోతారు. అంటే ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు ప్రివెంటివ్గా చేయాలి అంటే అది రాకుండానే చేయాలి అనుకోండి, ఎలా సాధ్యం చెప్పండి? ఏం చట్టం ఉంది దానికి? అది రాకుండా చేయాలంటే వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది తప్ప రాకుండానే చేయాలంటున్నాడు ఆయన. రాకుండానే ఎలా చేయగలుగుతారు? నాకు భయం ఉండాలి. నాకు భయం లేదు. నేను ఎక్కడో అమెరికాలోనో, న్యూజిలాండ్లోనో, ఆస్ట్రేలియాలోనో ఉంటా. అక్కడి నుంచి పెడతా. నన్ను ఏం చేయగలుగుతారు? యూట్యూబ్లో పెడితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అయిపోయా, డ్యామేజ్ అయిపోతుంది ఎవరికైనా కానీ. డ్యామేజ్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేయగలుగుతావు? అరెస్ట్ చేయగలుగుతావు, కోర్టుకు వెళ్తావు. ఇది జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఒక తక్కువ సుప్రీంకోర్టు ప్రొటెక్ట్ చేస్తున్నది. ఖచ్చితంగా సోషల్ మీడియా ఫ్రీడమ్ ఉంది, భావ వ్యక్తీకరణ చెయ్యొచ్చు వాళ్ళు అని చెప్తున్నారు. అట్లని అసలే లేనిది ఉన్నట్టు చూపించడము, లేకపోతే బతుకున్నా చచ్చిపోయినట్టు దండలేసి చచ్చిపోయాడు రాత్రి అని చెప్పి పెట్టడము, ఎక్కడో పాకిస్తాన్లో జెండా ఎగరేసిన దాన్ని తీసుకొచ్చి బెంగళూరులో జెండా ఎగరేశారని చెప్పి పెట్టడము, ఇట్లాంటివి చేయకూడదు. ఇట్లాంటివి ఇది భయంకరమైనటువంటి అంశాలు ఇవి. ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి కదా ఇందులో. ఇప్పుడు నేను చెప్పా కదా, పాకిస్తాన్లో జెండా ఎగరేసుకుంటే వాళ్ళు ఆ బిట్టు తీసుకొచ్చి బెంగళూరులో ఎగరేశారని చెప్పి పెట్టారు. దేశద్రోహం కాదు అది? అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా వద్దా? చేయాల్సిందే. అంటే అంత భయము లేకుండానే వ్యవహరిస్తారా? ఇట్లాంటివి కొన్ని అంశాలు ఉన్నాయి, కాదని చెప్పడం లేదు. కానీ కాకపోతే ఏంటంటే భయపెట్టి సాధించేది ఏముండదు. భయపెడితే ఇంకా రెచ్చిపోతారు. వాడు ఇక్కడి నుంచి పెట్టాడు, వాడు ఇతర దేశాల నుంచి వస్తాయి. వాళ్ళని ఎప్పుడు పట్టుకోవాలి? ఇప్పుడు ఒక ఆయన ఎప్పుడు 5 సంవత్సరాల నుంచి తిడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి అమెరికా నుంచి. ఇకపోతే ఒక కేసు లేదు, ఒక అరెస్ట్ లేదు ఇప్పటి వరకు. ఆయన చేయలేకున్నారు కదా. అమెరికాలో ఉన్నాడు, అతను చెప్తున్నాడు అమెరికాలో ఉన్నా అని. అందువల్ల ఇక్కడ యూట్యూబ్ కానీ, ఫేస్బుక్లో కానీ, లేకపోతే ఎక్స్లో కానీ
అవి వచ్చేటువంటి వాటిని కంట్రోల్ చేయటం అన్నది ఆ సంస్థల చేతుల్లో ఉంటాయి, మన చేతుల్లో ఉండవు. మనం వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? తప్పుడు వార్తలు ఉన్నా, లేకపోతే తప్పుడు విజువల్స్ చూపించినా, లేదంటే ఫార్వర్డ్ చేసినా, అది నిజమా కదా తెలుసుకోకుండా నేను యూట్యూబ్లో చూస్తూనే నేను దాన్ని ఫార్వర్డ్ చేయడము, ఫేస్బుక్లో చూస్తే ఫార్వర్డ్ చేయడము, అవన్నీ కూడా దాని మీద చర్యలు తీసుకోవడంలో అయితే తప్పేం లేదు. బాధ్యతగా వ్యవహరించాలి కదా, ఒక సిటిజన్గా మనకు కూడా బాధ్యతలు ఉన్నాయి కదా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నిజమా కదా అని చూస్తానో తెలిసిపోతుంది ఇది ఫేకా నిజమా కాదా అని. అలాగే రాజకీయ పార్టీలు కూడా మానుకోవాలి. డ్యామేజ్ చేయడానికి రకరకాలు క్రియేట్ చేసి పెడుతున్నారు. ఇవాళ ఒక పార్టీ అని కాదు, అందరు పెడుతున్నారు. తెలుగుదేశం పెట్టడం లేదా, వాళ్ళు కూడా పెడుతున్నారు. అలా చేయకూడదు, ఎవ్వరు చేయకూడదు. అలా లేనిటి సృష్టించి డ్యామేజ్ చేయాల్సిన ప్రయత్నం చేస్తే ఇవాళ జనాలకు అర్థమైపోతున్నాయి అది నిజమా కాదా అని. ఇవాళ కాకపోతే రేపటికే తెలుసుకుంటున్నాడు అది నిజం కాదు అని. అలాంటి పరిస్థితుల్లో సరే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ఏమనేది కేబినెట్ సబ్ కమిటీ ఏమి నిర్ణయిస్తుందో చూడాలి. ఏం చర్యలు తీసుకుంటారు, వాళ్ళు ఏమి ప్రతిపాదన చేస్తారు అని. మరి పోనీ అందరి మీద చర్యలు తీసుకోగలిగితే చట్ట ప్రకారము నిష్పక్షపాతంగా అధికార పార్టీ వాళ్ళైనా లేకపోతే ఎవరి మనుషులైనా ఎంతటి వాళ్ళైనా తీసుకోగలిగితే మంచిదే, చూద్దాం. అలా కాకుండా కచ్చగట్టి ఒక పార్టీ వాళ్ళ మీదనే మనం చర్యలు తీసుకుంటామంటే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ మాట్లాడుతున్న దాన్ని పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే తను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు, నా వల్లనే అసలు ఆమెకు ఆ మాత్రం న్యాయం జరిగింది అని చెప్తున్నారు. అట్లాగే ఇంకోవైపున నిన్న ఎరువులకి సంబంధించి క్యూలు కట్టిన దాంట్లో ఫేక్ రైతులు అదంతా కూడా వైసీపీ కావాలని సృష్టిస్తుందని చంద్రబాబు గారు చెప్తున్నారు. అట్లాంటిది దుష్ప్రచారం అంటున్నారు. లేదా అమరావతిలో మొన్న నీళ్లు నిలబడ్డాయి అన్నటువంటిది అబద్ధం, అయ్యో అక్కడేదో మట్టి అడ్డం పట్టడం వల్ల కాసి నీళ్లు నిలబడ్డాయి, దాన్ని వెంటనే మేము గండి కొడితే పోయింది, కానీ అది ఊరు మునిగిపోయిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అది దుష్ప్రచారం అని నారాయణ చెప్తారు. ఇలాంటి దుష్ప్రచారాలను కట్టడి చేయడానికి వాళ్ళు తీసుకొద్దాం అనుకుంటున్నటువంటి చట్టం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏమిటంటే ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది, ఏదైనా తప్పు జరిగితే ఇది తప్పు జరిగింది దిద్దుకోవాలనే ఆలోచన కాకుండా మా తప్పును ఎవడైనా ఎత్తి చూపిస్తే సరే వాని మీద కేసులు పెట్టేద్దామనే లైన్లోకి వెళ్తున్నట్టు నాకు అనిపిస్తున్నది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 2430 జీవో తీసుకొచ్చాడు సీఎం అయిన తర్వాత. ఏమిటి ఆ జీవోలో? ప్రతి ఒక్క సెక్రటరీకి ఏదైనా వార్తలు వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్ట్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ జీవో ఇచ్చాడు. నేను హైకోర్టులో ఛాలెంజ్ చేసేదాన్ని, మళ్ళీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఛాలెంజ్ చేస్తే దాని తర్వాత అది ఆ జీవో పక్కన పడేశారు. అలాంటి ఆలోచన చేయకూడదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నీళ్ళు వచ్చాయండి, వాటికి పెద్ద వర్షం వచ్చింది, ఎక్కడ పడితే ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ప్రపంచమంతా చూస్తున్నాము. ఎక్కడ నీళ్ళు వస్తాయి, మళ్ళీ కాలువల్లో వెళ్ళిపోతాయి, 2 రోజులు 4 రోజులు ఉంటాయి, వెళ్ళిపోతాయి. నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినాయని చెప్తారు, దాన్ని మామూలుగా పదంలో మునిగిపోతున్నాయి అంటారు. ఏంటి అందులో? నువ్వు ఈ రోజు నీళ్ళు వచ్చాయి, ఈ 4 రోజుల తర్వాత నీళ్ళు లేవని మీరు చెప్తారు, చూపిస్తారు. ఎవరు చూపించకపోయినా మనం వెళ్ళి చూసినా కూడా అక్కడ నీళ్ళు ఉండవు. అది పెద్ద ఇష్యూగా దాన్ని తీసుకొని ఏదో ప్రచారం చేస్తున్నారు అంటే మరి నిజంగా అక్కడ నీళ్ళు వచ్చాయా రావా? నాకు ఒక ఇంజనీర్ చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా సీపేజీ అంటే వాటర్ సీపేజీ ఎక్కువ అయిపోయింది, అక్కడ పక్కన నది ఉండడము, వర్షపు నీళ్ళు వస్తే వెంటనే వెళ్ళిపోవడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, అంటే కాలువలు లేకపోవటము, నది పక్కన ఉండటం వల్ల భూమిలో సీపేజీ అంటే నీటి శాతం లోతుకు ఎక్కువగా వెళ్ళినప్పుడు ఇక్కడ మళ్ళీ నీళ్ళు ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకా లోతుకు వెళ్ళిపోతుంది కదా తేమ. ఇంకా లోతుకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫౌండేషన్ వేయాలి, కొత్తవి వేసిన ఫౌండేషన్లు సరే దాన్ని ఏం చేస్తారో పక్కన తీసి ఇప్పుడు కొత్తగా బిల్డింగ్లు కట్టాలా, టెండర్లు అయిపోయాయి, ఇప్పుడు వాళ్ళు తవ్వుతున్నారు. వాళ్ళకి 10 అడుగుల నుంచి లోపల ఫౌండేషన్ వేయాలని టెండర్లో ఉంటుంది అనుకోండి. ఇప్పుడు వాడు 10 అడుగులు తీస్తాడు, ఇంకా సీపేజ్ ఉంటుంది. సీపేజ్ ఉంటే అక్కడ మళ్ళీ కుంగిపోతుంది, వాడు ఇంకా లోపలికి పోవాలా? వాడు ఏం చెప్తాడు ఇప్పుడు రేపు? అయ్యా 10 అడుగులు నాకు ఇచ్చారు, 10 అడుగుల కంటే సీపేజ్ లోపలికి 4-5 అడుగులు ఇంకా లోపలికి పోవాలా, మళ్ళీ రీషెడ్యూల్ చేయండి అని చెప్తాడు. ఒకవేళ
అలా వెళ్ళినా కూడా అది నిలుస్తుందా అని కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 4-5 లోపలికి వెళ్ళినా కూడా ఆ ఫౌండేషన్ నిలబడుతుందా, అంత సీపేజ్ ఉంది లోపల అంటున్నారు. మరి అది సాంకేతిక పరంగా నాకు ఇంజనీర్ అన్నమాట నేను అంటున్నా, కానీ అదే నిజమైతే గనక పరిస్థితి ఏంటి రేపు? మీరు బలవంతంగా అలా లేదు, 10 అడుగులు ఇచ్చాము కాబట్టి 10 అడుగులే కట్టు, లేదు 4 అడుగులు పొడిగిచ్చి బిల్లు పెంచండి కట్టండి అన్నారు అనుకోండి. దాని తర్వాత అయినా ఏదైనా జరిగితే, పరిణామాలు జరిగితే బాధ్యులు ఎవరు? అందుకని టెస్ట్ చేయాలి, లోపల ఎంతవరకు నీరు శాతం ఉంది, ఏమైనా. ఇప్పుడు అలా జరిగే కదా కాళేశ్వరము, అది కుంగిపోయింది. లోపల సరిగా అంచనా వేయక దాని లోతును, మేడిగడ్డ అనేది పిల్లర్లు కుంగిపోయాయి. ఆ అంచనా ఫెయిల్ అయిపోయేది, అంటే వాళ్ళు సరిగా అంచనా వేయలేకనే. అలాంటి పరిస్థితులు రాకూడదు కదా అనేది ముందు జాగ్రత్తగా ఎవరైనా చెప్తారు, మాలంటాలని కాదు, ఇంజనీర్లే చెప్తారు సాంకేతిక పరంగానే. దాన్ని పెద్ద తప్పుగా తీసుకుంటే ఎట్లా అవుతుంది? మీరు దాన్ని దిద్దుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతారు, ఇప్పుడు మీరు అన్నారు సుగాలి ప్రీతికి సంబంధించి ఆ తల్లి ఆవేదన, తల్లిదండ్రులు ఆవేదన చెందుతారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ ఆవేదనకు మీరు మాట ఇచ్చినట్టు చేశారా లేదా అని. అది అందరూ ఫార్వర్డ్ కూడా చేస్తారు. వాళ్ళ అభిప్రాయం చెప్పారు అక్కడ, అందులో ఫేక్ ఏముంది? ఫేక్ కాదు కదా, అది లేనిది ఉన్నట్టు చెప్పడం లేదు కదా. దాన్ని దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి, చేయగలిగింది చేయాలి, చేయలేకపోతే చేయలేమని చెప్పాలి, అంతే అంతే తప్ప ఇప్పుడు ఎవరి ఆవేదన వాళ్ళకు ఉంటుంది. మీరు కొన్ని హామీలు ఇస్తారు, చేయలేరు, చేయనప్పుడు రైతులకు ఇచ్చారనుకోండి, రైతులు ఏదో చెప్తారు, పబ్లిక్ ఏదైనా చెప్తారు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, చెప్తారు. కొన్ని నిజమా కాదని చెప్పు, అబద్ధం ఏమైనా చెప్పారా అని. అబద్ధం చెప్తే కనుక పోయి ఎంక్వైరీ చేయి అక్కడ ఏం జరిగిందో. ఇది ఇది ఈ లైన్ వెళ్ళాలి. అన్నిటికీ ఇంకా ఎవరేం మాట్లాడినా కూడా మేము నోరు తెరవకూడదు, మేము చర్యలు తీసుకుంటాము అంటే కనుక కుదరదు. వ్యతిరేకత పెరుగుతుంది, దానివల్ల ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుంది అలా చేయగలిగితే. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, గోదావరి జిల్లాలో అంటే కోనసీమలో ఒక కొత్త చర్చ స్టార్ట్ అయింది. వాళ్ళెవరు మహేష్ బాబు అభిమానులేమో ఏది వాళ్ళకి సంబంధించినటువంటి సీమ అని చెప్పేసి, అంటే బాబు సీమ అని, అట్లాగే పవన్ కళ్యాణ్ అభిమానులేమో కళ్యాణ్ సీమ అని, అట్లాగే పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని పెట్టినటువంటి ఒక ఫ్లెక్సీలు బాగా గొడవకు కారణమైంది. ఏంటంటే మీరంతా మీ స్థాయి అంతా నేలలు పండబెడతాంరా అని చెప్పి పెట్టినటువంటి దాన్ని, అది దళిత సామాజిక వర్గాన్ని అణచివేత అంటూ దళిత సంఘాలు ఆందోళనకు దిగితే ఆ ఫ్లెక్సీని తీసేశారు. బట్ అది వైసీపీ వాళ్ళని ఉద్దేశించి పెట్టింది అన్నటువంటిది జనసేనకు సంబంధించిన వాళ్ళు అనేది. తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కావచ్చు, అసలు ఇట్లాంటి రెచ్చగొట్టేటటువంటి ఫ్లెక్సీలు పెడితే ఊరుకోము, ఆ తయారు చేసే వాళ్ళ మీద కూడా కేసులు పెడతామని ఇప్పుడు వార్నింగ్ ఇచ్చారు. అసలు ఈ ఫ్లెక్సీల వాళ్ళ ఉద్దేశం క్యాజువల్ అనుకోవాలా, కావాలని గొడవలు సృష్టించాలనుకుంటున్నారు అనుకోవాలా? క్యాజువల్ అయితే కాదండి, కావాలని గొడవలు సృష్టించాలని పెట్టుంటారు. క్యాజువల్గా ఎందుకు పెడతారంటే అట్లా ఒళ్ళు ఒళ్ళు ఏమైనా తిమ్మిరెక్కిందా పెట్టడానికి? వాళ్ళు బాగా ఆలోచించి పెట్టుంటారు, ఊరికి ఎందుకు పెడతారు అలాంటివి? ఇప్పుడు ఏమైపోయిందిరా అంటే, ఇప్పుడు నువ్వు ఎవరన్నా కానీ ప్రతిపక్షంలోకి వచ్చారు, ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మళ్ళీ అధికారానికి రావాలని అనుకున్నప్పుడు మీరు చేయాల్సిన పనులేంటి? చిల్లర మల్లర పనులా చేయాల్సింది కాదు. ప్రభుత్వం ఏం తప్పులు చేస్తున్నది, ఏం అవినీతి చేస్తున్నది, ఎక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాట అంటే హామీలు అమలు చేయటం లేదు, వీటి మీద వెళ్తే కనుక ప్రజలు అభినందిస్తారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే కనుక చూడు వీళ్ళు ప్రశ్నించడం వల్ల మా సమస్య పరిష్కారం అయింది. అట్లా కాకుండా వ్యక్తిగతంగా తీసుకొని అదే కోనసీమ అంటే అదేదో మా పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ సీమ పవన్ కళ్యాణ్ సీమ ఏంటిది? పవన్ కళ్యాణ్ ఎవరు? కోనసీమ అంటే లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరండి? నాకు అర్థం కాలే. అది అది అట్లాంటి విభేదాలు అలాంటి సృష్టించి ప్రభు ఎన్ని చెప్పినా అక్కడ హరిజనులు గిరిజనులు ఎక్కువ శాతం ఉంటారు. వాళ్ళ జీవన విధానం అందరికీ తెలుసు. వాళ్ళకి ఏదైనా మెరుగైన సౌకర్యాలు చేయడానికి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నం చేయాలి. ఒకవేళ చేసి ఉంటే మేము చేశామని చెప్పుకోవచ్చు. అంతేగాని మొత్తం ఇదంతా మాదే అనేటువంటి అభిప్రాయం వచ్చేటట్టుగా మాట్లాడడము,
అది డిక్లేర్ చేసుకోవడము, మా దాన్ని అంటే నాయకులు ముందు కరెక్ట్ ఉండాలి. కార్యకర్తలు అట్లాంటి తప్పు పని చేస్తుంటే వెంటనే ఖండించగలిగితే, దాన్ని వెంటనే తీసేయమని చెప్పగలిగితే, ఇప్పుడు నాయకులు ఏం తయారైనారంటే అవి డ్యామేజ్ అయ్యేంత వరకు వీళ్ళకి సమాచారం ఉండటం లేదు. అంటే ఏమి, వీళ్ళకి నెట్వర్క్ లేదు. నెట్వర్క్ లేదంటే ఉన్నా కూడా వీళ్ళు ఎవరిని కలవడం లేదు, అపాయింట్మెంట్లు లేవు, మాట్లాడటం లేదు. టీవీలు చూస్తున్నారంటే చూస్తున్నారా, సోషల్ మీడియా చూస్తున్నారంటే కూడా నాకైతే సందేహమే, అవి కూడా చూస్తున్నారు లేదో డౌటే. ఇక్కడ ఇక్కడ అలా జరిగితే ఏమవుతుందంటే ఇమ్మీడియట్ యాక్షన్ అనేది ఉంటుంది. అరే వద్దు, ఇట్లాంటి పనులు మీరు చేయకనే చెప్తారు. ఏమైపోయింది, వీళ్ళు ఏం చేస్తుంటారో తెలియదు కానీ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటున్నారు. అరే బాధ్యత గల మంత్రివి, బాధ్యత గల ముఖ్యమంత్రివి, బాధ్యత గల డిప్యూటీ సీఎం, సమాజంలో ఏం జరుగుతున్నాయని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకొని, ఒకవేళ ఇట్లాంటివి ఏమన్నా చిల్లర పనులు జరుగుతూ ఉంటే వాటిని వెంటనే ఆపాలి తప్ప అలా చేయటం లేదు, అలా చేయలేదు. ఎవరైనా తప్పు చేయనండి, మీ పార్టీ వాళ్ళు చేసినా అవతల పార్టీ వాళ్ళు చేసినా తప్పు తప్పుగానే చెప్పాలి, చర్యలుగానే తీసుకోవాలి. ఇది చెయ్యకుండా వీళ్ళకి నెట్వర్క్ అనేది ఉన్నా కూడా ఉపయోగించుకోకుండా ముందుకెళ్తున్నారని నేను ఇది అనుకుంటున్నాను. ఇప్పుడు చూసే కదా, సంవత్సరం 2 నెలల తర్వాత మొన్న ఏదో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అని చెప్పిన చోట పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎమ్మెల్యేలు కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు. 12 నెలల తర్వాత ఆ యొక్క 20 మంది ఎమ్మెల్యేలతో వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా లేవు. మొన్ననే అందరినీ చూశాడు. ఆయన అందరినీ కనుక్కుంటారో లేదో కూడా నాకు డౌటే. అట్లా ఉంటారా ఎవరైనా? అట్లా ఉంటారా? ఉండొచ్చు. నేను సినిమా షూటింగ్లో ఉన్నా, నేను ఎక్కడో పోయి అని చెప్తే డిప్యూటీ సీఎం పదవి ఎందుకు, రాజకీయాలకు రావడం ఎందుకు? మరి తప్పనేది ఎక్కడుంది? మీ వైపే ఉంది తప్పు. ఎలా వాళ్ళు చెప్తారండి అక్కడ పవన్ కళ్యాణ్ సీమ అని? కరెక్టా అది? అంటే చంద్రబాబు నాయుడు ఒక ప్రాంతము, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రాంతము, లేకపోతే కనుక మీరు ఒక ప్రాంతము, బీజేపీలో ఒక ప్రాంతము చీల్ చేసుకుంటారా రాష్ట్రాన్ని? ఎవరికి వాళ్ళు ఉండొచ్చు. ఓట్ల శాతం కొన్ని చోట్ల ఎక్కువ, మీకు ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ పర్సెంటేజ్ వచ్చింది. ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినంత మాత్రాన అదేదో మీది ఇప్పుడు పులివెందల ఏదో మా సామ్రాజ్యం అయిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు విర్రవీగాడు. ఏమైంది మొన్న? మొత్తం పోలీసు పెట్టేసి రిగ్గింగ్ చేసుకుంటే ఏమి చేయలేకపోయినారు కదా. మీరు చేయగలుగుతారా రిగ్గింగ్? మళ్ళీ మీ వాళ్ళు ఎందుకు సైలెంట్ అయిపోయినారు అక్కడ? గతంలో ఎప్పుడు అట్లా జరగలేదే. రిగ్గింగ్ అలౌ చేయకుండా అసలు ఊర్లోకే రానిచ్చేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఎలా వెళ్ళారు, ఎలా రిగ్గింగ్ చేసుకున్నారు? అది ఎప్పుడు కూడా మాది ఈ సామ్రాజ్యం అని ఎవరు విరవీగకూడదు. ఎప్పుడో ఒకసారి చైతన్యం వస్తుంది, దానికి సమాధానం ప్రజలే చెప్తారు. రైట్. కంక్లూడ్ చేసే ముందు జగన్ని అసెంబ్లీకి రమ్మని చంద్రబాబు గారు పిలిచారు. అట్ ద సేమ్ టైం రఘురామకృష్ణరాజు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఈ ట్రిప్పు రాకపోతే 60 రోజుల పాటు రానట్టు అవుతుంది, ఆ వెంటనే అనర్హుణ్ణి చేస్తాం, ఆ తర్వాత పులివెందుల ఎన్నికలు జరుగుతాయని. ఏమంటారు? టెక్నికల్గా అప్పుడు ఆయన ఫస్ట్ టైం అటెండ్ అయినప్పుడు, మరి అంటే రెండోసారి అటెండ్ అయినప్పుడు బయటనే సంతకం పెట్టి వెళ్ళాడు, లోపలికి కూడా రాలేదు అని ఏదో అన్నారు. నాకైతే సరిగా దాని మీద నేను పరిశీలన చేయలేదు. 60 రోజులు దాటితే కనుక మరి తప్పకుండా అదే జరుగుతుంది కదా సాంకేతిక పరంగా. మరి వెళ్తాడేమో, మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ వెళ్తే వెళ్తాడేమో, వెళ్ళి మళ్ళీ సంతకం పెట్టి ఒక 5 నిమిషాలు కూర్చొని వస్తాడేమో తెలియదు. రాకుండా ఇప్పుడు పదవి పోతుందంటే మరి తను పోకుండా ఎలా ఉంటాడని నేను అనుకుంటున్నాను. ముందు చంద్రబాబు గారు 2.5 సంవత్సరాలు అటెండ్ కాలేదు అసెంబ్లీకి. అంతకుముందు ఎన్టీ రామారావు గారు అయితే 5 ఏళ్ళు అటెండ్ కాలేదు. అప్పుడు జరగంది ఇప్పుడు జరుగుతుందా అంటే ఇప్పుడు చర్యలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చట్టంలో చాలా ఉంటాయి. స్పీకర్కు విచక్షణ రహితం ఉంటుంది. ఆయన చర్య తీసుకుంటాడు, తీసుకోలేదంటే అట్లా. ఇప్పుడు చూస్తున్నాం కదా, సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయిపోయి తెలంగాణలో ఆ ఎమ్మెల్యే చర్యలు తీసుకోబోయా బాబు అని టైం బౌండ్ పెడితే కూడా తీసుకోలేదు. ఎందుకు? నాకు అధికారం స్పీకర్ పూర్తిగా ఉంది, మీరు సలహా ఇవ్వండి, ఎంతవరకే మేము చేస్తే చేస్తాం. కేసీఆర్ కూడా 2 ఏళ్ల నుంచి సభకు అటెండ్ కాలేదు. ఆయన కూడా కాలేదు. చూడాలి. ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే అతను అసెంబ్లీకి వచ్చినట్టు చేయాలి, అక్కడ ఏదైనా అవమానపరచాలని కూడా ఉండొచ్చేమో వాళ్ళ ఉద్దేశం, అది కూడా ఉండొచ్చు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఇది పరిస్థితి ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో, ఎస్పెషల్లీ పీపీపీ ప్రాతిపదికన ఆసుపత్రులను ఇవ్వటం, అట్లాగే మరొక వైపున ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ప్లేస్లో ప్రత్యేకమైనటువంటి దేశంలో ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఆ పథకాన్ని ఇవ్వడం, ఈ రెండు పాజిటివ్గానే చూడొచ్చు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏదైతే ఈ బ్యానర్లు, ఈ ఫ్లెక్సీల గొడవ కంట్రోల్ చేయడం అన్నది పార్టీ నేతల చేతిలో ఉందని చెప్తున్నారు లక్ష్మణ్ గారు.